హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అనన్య లవ్స్ అభిరామ్, ఎపిసోడ్ 12. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సార్, మీకు మా డాడీ గురించి తెలీదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ విషయం మా ఇంట్లో గనుక తెలిస్తే మా డాడీని ఫేస్ చేయడం చాలా కష్టం సార్. ప్లీజ్ అర్థం చేసుకోండి. పోలీస్ స్టేషన్కి వద్దు సార్. ఈసారి మళ్ళీ ఆ రౌడీ విధవ నా వెంట వస్తే అప్పుడు కేసు పెడదాం. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి సార్, పెద్దది చెయ్యొద్దు అంది అనన్య. అభిరామ్ వెనక చిన్నగా చేతితో తడుతూ వంగి అభిరామ్కి వినిపించేలాగా చెవి దగ్గర మాట్లాడుతూ, ష్ అను, మాట్లాడకుండా ఉండు. నాకు తెలుసు ఏం చేయాలో, కొంచెమైనా ఆలోచించు. ఏంటి అను, ఏమనుకుంటున్నావు? ఆ రౌడీ విధవ మళ్ళీ నీ వెంట పడితే అప్పుడు కేసు పెడదామా? ఇప్పుడంటే వాడు నిన్ను వదిలిపెట్టాడు. ఈసారి ఏదైనా జరిగితే ఏంటి? కత్తి పట్టుకుని బెదిరించాడని చెప్తున్నావు. వాడి నుంచి నీకు థ్రెడ్ ఉంది అను. మీ డాడీతో కావాలంటే నేను మాట్లాడతాను అన్నాడు అభిరామ్ స్పీడ్గా బైక్ డ్రైవ్ చేస్తూ. ఓరిని అబ్బా, చెప్తే వినవు కదరా. నువ్వెక్కడ దొరికావురా నా మొగడా? మా నాన్న గురించి నీకేం తెలుసు బే? పరువు ప్రతిష్ట అంటూ ఉంటారు. ఇప్పుడు ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్తే అది నా గురించి, ద గ్రేట్ చంద్రకాంత్ గారి అమ్మాయి. అయ్య బాబోయ్, మా డాడీకి ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా? అటు మా డాడీ, ఇటు ఈ బండ విధవ, ఇద్దరే చంపుతున్నారు కదరా నన్ను అని మనసులో అభిరామ్ని తిట్టుకుంటూ, చేసేదేమీ లేక జరిగేది ఊహించుకుంటూ టెన్షన్ పడుతోంది అనన్య. ఏంటి అను, అంత సీరియస్గా చూస్తున్నావు? వీడు చెప్తే వినడు, నన్ను బలవంతంగా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తున్నాడు అని మనసులో తిట్టుకుంటున్నావు కదా అన్నాడు అభిరామ్. అయ్యో సార్, నేను మిమ్మల్ని ఎందుకు తిట్టుకుంటాను? అసలు మీరెందుకు అలా ఆలోచిస్తున్నారు అంది అనన్య. తన మనసుని చదివినట్టే మాట్లాడుతున్న అభిరామ్ మాటలు విని కొంచెం తడబడుతూ, నాకు తెలుసను నువ్వు ఏం ఆలోచిస్తున్నావో. నువ్వు లేదు అని చెప్పినా నీ పొజిషన్లో ఉన్న ఏ ఆడపిల్ల అయినా ఇలాగే భయపడుతుంది. ఆఫ్కోర్స్ నువ్వు నన్ను తిట్టుకోవచ్చు, కానీ నేను నీ గురించే ఇదంతా చేస్తున్నాను. మీ డాడీ నుంచి నీకు ఏ రిస్క్ రాకుండా నేను చూసుకుంటాను. మీ ఇంటికి వస్తాను అన్నాడు అభిరామ్. నీ ఎంకమ్మ, ఇప్పుడు నువ్వు చేస్తుంది చాలదని మా ఇంటికి కూడా నన్ను బైక్ మీద తీసుకువెళ్తావా? అక్కడ కూడా అను నువ్వు నడవలేకపోతున్నావు, మే హూనా అని అంటూ నన్ను ఎత్తుకుని మా మమ్మీ డాడీ చూస్తూ ఉండగా లోపలికి తీసుకువెళ్తాడు. బాబోయ్, వీడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అని మనసులో అనుకుంటూ ఇలా మాట్లాడుతోంది అనన్య. అయ్యో సార్, మీకెందుకు శ్రమ? నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాను. మా డాడీ వాళ్ళకి నేను చెప్తాను. మీకు చాలా పనులు ఉంటాయి కదా సార్, నా కోసం మీ వాల్యుబుల్ టైం వేస్ట్ చేయకండి అంది అనన్య. అను, మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందు బైక్ దిగు అన్నాడు అభిరామ్ ఎదురుకుండా ఉన్న పోలీస్ స్టేషన్ని చూపిస్తూ. బాబోయ్, నా లైఫ్లో నేను ఒక్కసారి కూడా ఈ పోలీస్ స్టేషన్ దరిదాపుల్లోకి రాలేదు. వీడి పుణ్యమా అని ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్ లోపలికే వెళ్ళిపోతున్నాను. దేవుడా, మా డాడీ నుంచి నువ్వే నన్ను కాపాడాలి అని మనసులో అనుకుంటూ చిన్నగా కుంటుతూ నడుస్తోంది అనన్య. హే అను, నిన్ను దిగి నుంచోమని చెప్పాను అంతే. బైక్ పార్క్ చేసి వస్తాను, నడవద్దు అని అంటూ బైక్ పార్క్ చేసి అనన్య దగ్గరికి వస్తున్నాడు అభిరామ్. వీడేంటి నన్ను నడవద్దు నేను వస్తాను అని అంటున్నాడు? అస్తమానం నన్ను ఎత్తుకుని తీసుకువెళ్తాడా? పోలీస్ స్టేషన్ లోపలికి కూడానా అని అనుకుంటూ వస్తున్న అభిరామ్ని చూసి, సార్ నాకు కాలు నొప్పి కొంచెం తగ్గింది, పర్వాలేదు నేను నడవగలను అని అంటూ చిన్నగా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తోంది అనన్య. అనన్యని కొట్టడానికి చెయ్యి పైకెత్తినట్టు ఎత్తి కొట్టానంటే ఒక పక్క నేను చెబుతూనే ఉన్నాను, మాట వినేంటి అని అనన్య మీద కేకలు వేసి, అనన్య వద్దు అని అంటున్నా అనన్య మాట వినకుండా డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా, అర్థం కాదా అని అంటూ అనన్యని ఒక్కసారిగా ఎత్తుకుని
పోలీస్ స్టాఫ్ అందరూ చూస్తూ ఉండగానే పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకువెళ్తున్నాడు అభిరామ్. అక్కడ ఉన్న ఓ సీనియర్ కానిస్టేబుల్ని పలకరిస్తూ, ఏంటి గురునాథం గారు, ఎలా ఉన్నారు, బాగున్నారా అన్నాడు అభిరామ్ అనన్యని ఒక చైర్లో కూర్చోపెట్టి. బాగున్నాను సార్, మీరెలా ఉన్నారు, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి అని గురునాథం పలకరించాడు. ఈ మధ్య కొంచెం బిజీగా ఉన్నాను. ఇంతకీ మీ ఎస్పీ లేరా అడిగాడు అభిరామ్. ఇప్పుడే బయటికి వెళ్ళారు సార్, మీరు వస్తున్నట్టు తెలియదేమో, మీరు ఒకసారి కాల్ చేయండి అన్నాడు గురునాథం. గురునాథం గారు, మీరు భలే గెస్ట్ చేశారు, మేం వస్తున్నట్టు మీ ఎస్పీ విక్రమ్కి తెలీదు అని నవ్వుతూ తన ఫోన్ తీసుకుని మాట్లాడుతున్నాడు అభిరామ్. ఎరా విక్రమ్, ఎక్కడ ఉన్నావు? డ్యూటీ టైంలో పోలీస్ స్టేషన్లో లేకుండా ఎక్కడ షికార్లు కొడుతున్నావు అడిగాడు అభిరామ్. హే అభి, ఇన్ని రోజులకు గుర్తొచ్చానారా నీకు? అంటే ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్నావా? 10 minutes వెయిట్ చేయరా, వస్తున్నాను. సారీరా విక్రమ్, తర్వాత కలుద్దాం అని వెళ్ళిపోయావనుకో నా లాఠీకి పని చెప్పాల్సి వస్తుంది, జాగ్రత్త అన్నాడు విక్రమ్. వద్దులేరా విక్కీ, అంత పని మాత్రం చేయకు, వెయిట్ చేస్తాను, త్వరగా రా అని నవ్వుతూ కాల్ కట్ చేశాడు అభిరామ్. బాబోయ్, వీడేంటి ఎస్పీతో ఇలా మాట్లాడుతున్నాడు, ఒరే అని పిలుస్తున్నాడు. ఎస్పీ విక్రమ్ అంటే అభిరామ్ సార్కి తెలుసా ఆలోచిస్తోంది అనన్య. అయోమయంగా చూస్తున్న అనన్యని చూసి నవ్వుతూ తన దగ్గరికి వచ్చి కూర్చుని, ఏంటి అను అలా చూస్తున్నావు, విక్రమ్ గురించా? అవును అన్నట్టు చిన్నగా తల ఊపింది అనన్య. విక్రమ్ నేను ఇద్దరం చిన్ననాటి స్నేహితులం, అందుకనే అంత క్లోజ్గా మాట్లాడుకుంటున్నాం అన్నాడు అభిరామ్. ఓహో అవునా సార్ అని అంటూ మళ్ళీ ఏదో ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టింది అనన్య. అనన్య ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని బాగా గమనిస్తూ, ఏంటి అను మళ్ళీ ఆలోచిస్తున్నావు అడిగాడు అభిరామ్. ఆ రౌడీ నా దగ్గర నుంచి షర్ట్ తీసుకుని వెళ్ళిపోతూ ఎవరికో కాల్ చేసి మాట్లాడుతూ, పని అయిపోయింది మేడం, వచ్చేస్తున్నాను అన్నాడు సార్ అంది అనన్య భయంగా చూస్తూ. అయితే నా గెస్సింగ్ కరెక్ట్ అను, వాడు నీ కోసమే నీ వెంట పడినట్లయితే నిన్ను అస్సలు వదిలిపెట్టేవాడు కాదు. కావాలని నిన్ను హెరాస్ చేసి మరీ వదిలేశాడు అంటే వాడి వెనకాల ఎవరో ఉన్నారు, వాళ్ళే ఇదంతా చేయిస్తున్నారు, నిన్ను బాగా ఏడిపించాలని అనుకుంటున్నారు. కానీ అను, నువ్వు ఇంక భయపడాల్సిన అవసరం లేదు, దీని వెనకాల ఎవరు ఉన్నా విక్రమ్ బయటికి తీస్తాడు, యు డోంట్ వరీ అన్నాడు అభిరామ్ అనన్యకు ధైర్యం చెబుతూ. విక్రమ్ లోపలికి వస్తూనే అభిరామ్ని చూసి, ఏరా రౌడీ, ఇన్ని రోజులకు గుర్తొచ్చానా నీకు అని అంటూ హగ్ చేసుకున్నాడు. కొంచెం వర్క్లో బిజీగా ఉన్నానురా, మొన్న ఈ మధ్య ఒకసారి స్టేషన్కి వచ్చాను, నువ్వే స్టేషన్లో ఉండకుండా షికార్లు తిరుగుతున్నావు అన్నాడు అభిరామ్ నవ్వుతూ. నా జాబ్ అలాంటిదిరా, ఎప్పుడు ఎటువైపు పరుగులు తీయాలో తెలియదు కదా. ఇంతకీ ఏంటి సడన్ సర్ప్రైజ్? క్షణం కూడా ఎవరి కోసం వెయిట్ చేయని నువ్వు నేను వచ్చే వరకు స్టేషన్లో ఉన్నావంటే ఏదో సంగతి ఉంది అని కడురెప్పలు ఎగరేసి అడిగాడు విక్రమ్. అభిరామ్ అనన్య ఇద్దరిని చూస్తూ అభిరామ్కి మాత్రమే అర్థమయ్యేలాగా ఏంటి సంగతి అని కనుసైగ చేస్తూ, షీ ఈజ్ అనన్య, మై డాట్ స్టూడెంట్, హీ ఈజ్ మై ఫ్రెండ్ విక్రమ్ అని ఒకరికొకరిని పరిచయం చేశాడు అభిరామ్. హాయ్ సార్ అంది అనన్య. అనన్యని చూసి పలకరింపుగా చిన్న నవ్వు నవ్వి 1 నిమిషం తనని పరిశీలనగా చూశాడు విక్రమ్. ఒంటి మీద ఉన్న లెహంగాకి సంబంధం లేకుండా పైన ఉన్న అభిరామ్ షర్ట్ అక్కడక్కడ గీరుకుపోయి కనిపించే దెబ్బలు, కాలుకు కట్టు కట్టి ఉంది. ఇదంతా చూసి ఏదో జరిగిందని ఊహిస్తూ, అభి ఇంతకీ ఏంటి ప్రాబ్లం, ఈ అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు అడిగాడు విక్రమ్. విక్రమ్, ఈరోజు అనుని మా ఇంటికి లంచ్కి ఇన్వైట్ చేశాను, అనుకోకుండా మా ఇంట్లో తన కాలుకి దెబ్బ తగిలింది. తను మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన ఒక 10 minutesకి కానీ నేను గమనించలేదు. బాగా బ్లడ్ పోతుందని అర్థమై తన కోసం తన ఇంటి వరకు వెళ్ళాను, కానీ అక్కడెక్కడా తన ఆచూకీ లేదు. దారిలో అందరినీ అడుగుతూ తన ఆచూకీ తెలుసుకున్నాను. ఎవడో తెలీదు వెళ్తున్న అనన్యని ఫాలో చేస్తూ చాలా దూరం తీసుకుపోయాడు, హెరాస్ చేశాడు అని జరిగిందంతా వివరంగా చెప్పాడు అభిరామ్. అభిరామ్ చెప్పిందంతా విన్న విక్రమ్ లేడీస్ కానిస్టేబుల్కి సైగ చేసి అనన్యని అడిగి వివరాలు రాసుకోమన్నాడు. అభి సార్, నాకు భయమేస్తోంది, ప్లీజ్ సార్, ఇప్పుడు ఇదంతా అవసరమా? మా ఇంటికి ఈ పోలీస్ వాళ్ళందరూ ఎంక్వైరీకి వస్తే మా డాడీ అస్సలు ఊరుకోరు అంది అనన్య చిన్నగా అభిరామ్కి మాత్రమే వినిపించేలాగా. అను,
నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను విక్రమ్తో చెప్తాను. విక్రమ్, ఈ కేసు కొంచెం పర్సనల్గా డీల్ చేయి, ఓకేనా అన్నాడు అభిరామ్. అనన్య భయం భయంగా చూస్తూ ఉంటే తన పరిస్థితిని అర్థం చేసుకున్న విక్రమ్, అను, యు డోంట్ వరీ, నువ్వు అనుకున్నట్టు మేమెవ్వరము నిన్ను ఇబ్బంది పెట్టము. నువ్వు చెప్పిన పోలికలతో ఏ రౌడీ కనిపించినా మేము అభిరామ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అభిరామ్ నిన్ను తీసుకువస్తాడు, ఓకేనా అన్నాడు. అనన్య ఓకే అన్నట్టు చిన్నగా తల ఊపి జరిగింది అంతా లేడీస్ కానిస్టేబుల్కి వివరంగా చెప్తుంటే వివరాలన్నీ రాసుకుంది లేడీస్ కానిస్టేబుల్. అను, ఒక్క నిమిషం, నేను విక్రమ్తో 2 minutes మాట్లాడి వస్తాను అని అంటూ విక్రమ్తో పక్కకు వెళ్ళి మాట్లాడుతున్నాడు అభిరామ్. ఎరా అభి, నువ్వేనా? నీలో చాలా మార్పు వచ్చిందిరా. ఆ అమ్మాయిలకు ఆమడ దూరం ఉండే నువ్వు ఆ అమ్మాయి గురించి అంత తాపత్రయపడుతున్నావేంటి అని ఒకవైపు అభిరామ్తో మాట్లాడుతూనే పక్కనే వాళ్ళని గమనిస్తున్న గురునాథం కేసి చూసి, గురునాథం గారు, 3 ఇలాచీ టీ తీసుకురండి అన్నాడు విక్రమ్. విక్కీ, ఇప్పుడు టీ ఎందుకురా, ఈ ఫార్మాలిటీస్ అన్నీ అవసరమా అన్నాడు అభిరామ్. గురునాథం గారికి క్యూరియాసిటీ ఎక్కువరా, మనం పర్సనల్గా పక్కకు వచ్చి మాట్లాడుకుంటున్నాం, ఏం మాట్లాడుకుంటున్నామో వినాలని తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని నవ్వుతూ అన్నాడు విక్రమ్. నువ్వేం మారలేదు విక్కీ, కాలేజ్ డేస్లో కూడా అంతే, చాలా తెలివిగా బిహేవ్ చేసేవాడివి అని తాను కూడా నవ్వాడు అభిరామ్. సర్లేరా, నేను మారలేదు నిజమే, కానీ నువ్వు మారిపోయావు. నువ్వు ఏ అమ్మాయి గురించి ఇంత శ్రద్ధ తీసుకోవడం నేను చూడలేదు. ఆ అమ్మాయి కన్నా కూడా నీకే ఆ రౌడి మీద కోపంగా ఉంది. దొరికితే వాడికి నీ చేతుల్లో మామూలుగా ఉండదని అర్థమవుతోంది. ఇంతకీ ఆ పిల్ల నీకేమవుతుందిరా? నీకేంటి అంత ఇంట్రెస్ట్? ఎత్తుకుని మరీ పోలీస్ స్టేషన్లోకి తీసుకొచ్చావంట అడిగాడు విక్రమ్. అయినా విక్కీ, ఈ విషయం నీకు ఎలా తెలుసు అడిగాడు అభిరామ్. ఇప్పుడే చెప్పాను కదా మన కానిస్టేబుల్ గురునాథం గురించి, ఆయన ఆల్ ఇండియా రేడియో టైప్ నవ్వాడు విక్రమ్. అభిరామ్ కూడా నవ్వుతూ అలాంటిదేమీ లేదు మామ, తను మా చెల్లెలు ఫ్రెండ్ అన్నాడు. చాలేరా, నీకు అబద్ధాలు ఆడడం రాదు, నువ్వు చెప్పకపోయినా నిన్ను చూస్తేనే అర్థమవుతోంది అన్నాడు విక్కీ. విక్కీ, నాకే ఇంకా క్లారిటీ లేదు, నీకెలా కన్ఫర్మేషన్ ఇస్తాను నవ్వుతూ అన్నాడు అభిరామ్. అభి, నీకొక విషయం చెప్పనా, మీ ఇద్దరి జంట సూపర్ ఉంది. చెల్లెలు ఒప్పుకుంటే మాత్రం నీ లైఫ్ సెట్ అయిపోతుందిరా, ధూమ్ ధామ్గా పార్టీ ఇవ్వాలి అన్నాడు విక్రమ్ అభిని ఆట పట్టిస్తూ. విక్కీ, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? నాకు ఇంకా ఈ విషయంలో క్లారిటీ లేదు. ఇంక మేము బయలుదేరుతాం. పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి వస్తాను అన్నాడు అభిరామ్. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే కానిస్టేబుల్ గురునాథం టీ తీసుకువచ్చి ఇచ్చాడు. అక్కడ టీ తాగి విక్రమ్కి బాయ్ చెప్పి అనన్య దగ్గరికి వచ్చాడు అభిరామ్. అను, పద వెళ్దాం. సార్, ఇంకా నేను నడుస్తాను, నాకు పెద్దగా కాలు నొప్పి ఏమీ లేదు అని అంటూ ముందుకు నడవడానికి ప్రయత్నం చేస్తూ నడవలేక ఇబ్బంది పడుతోంది అనన్య. ఇది ఇలా చెప్తే వినదు, పర్మిషన్ తీసుకోకుండానే ఎత్తుకోవాలి అని అనుకుంటూ అనన్య వెనక నుంచి వచ్చి ఒక్కసారిగా తనని పైకి లేపి ఎత్తుకుని, వికీ బాయ్రా, నేను ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను అని చెబుతూ బయటికి నడిచాడు అభిరామ్. సార్, నేను నడుస్తానని చెప్తున్నాను కదా అని ఇబ్బంది పడుతోంది అనన్య. షటప్పను, నువ్వు నడిచే పరిస్థితుల్లో ఉంటే డాక్టర్స్ ఎందుకు 2 days కంప్లీట్గా రెస్ట్ తీసుకోమని చెప్తారు అని అనన్యతో సీరియస్గా చెప్పి బయటకు నడిచాడు అభిరామ్. అబ్బబ్బబ్బబ్బబ్బా, మా వాడికి ఎంత కేరింగ్ ఆ పిల్ల మీద. చూడండి గురునాథం గారు, మా వాడికి పర్ఫెక్ట్ మ్యాచ్ కదూ అని నవ్వుతూ తన ఫోన్ తీసుకుని జున్నుకి కాల్ చేశాడు విక్రమ్. ఒరే విక్కీ, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఈ టైంలో నేను ఇంట్లో ఉంటానని చెప్పానా? కాల్ చేయొద్దని చెప్పాను, అయినా వినవేమిటి అంది జున్ను తన రూమ్లోకి వచ్చి చిన్నగా మాట్లాడుతూ. మేరీ జాన్, ప్లీజ్ తిట్టకే, నేను చెప్పేది పూర్తిగా విను. ఇన్ని రోజులు మన విషయం ఇంట్లో తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో అని భయపడ్డావు. నేను మీ ఫ్యామిలీతో మాట్లాడతాను అని ఎన్నిసార్లు నచ్చజెప్పినా నువ్వు వినలేదు. మా ఇంట్లో ఇలాంటి ఇష్టం ఉండవు, మా అన్నయ్యకి కనుక తెలిస్తే చంపేస్తాడు అని అన్నావు కదా. మరి మీ అన్నయ్య ఇంకెవరినైనా ప్రేమిస్తే అడిగాడు విక్రమ్. నో వే, ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? నీలాగా మా అన్నయ్య ఏమైనా కృష్ణుడు టైప్ అనుకున్నావా? అసలు లేడీస్కి ఎంత దూరంగా ఉంటాడో తెలుసా?
వాళ్ళతో మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది పడతాడు అంది జున్ను. నీ అంకమ్మ, నీకు ఇలా చెప్తే వినవే. మీ అన్నయ్య కూడా కృష్ణుడి టైపే. నీకు చెప్తే నమ్మవని నాకు బాగా తెలుసు. అందుకనే పక్కా ప్రూఫ్తో ఫోటో తీసా, వాట్సాప్ పంపించాను. ఆన్లైన్లోకి రా. నీ అన్న స్టేషన్కి ఒక పిల్లని తీసుకువచ్చాడు. ఆ అమ్మాయి కాలికి దెబ్బ తగిలిందని కాలు కింద పెట్టకుండా ఎత్తుకుని మరీ తీసుకువచ్చాడు అన్నాడు విక్రమ్. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమేనా అని అంటూ విక్రమ్ పంపించిన పిక్ చూసి, హే, ఇది నా ఫ్రెండురా, పేరు అనన్య. వాళ్ళిద్దరి మధ్య అలాంటిదేమీ లేదు వికి. కాలికి దెబ్బ తగిలిందని నువ్వే చెప్తున్నావు కదా, కొంచెం హెల్ప్ చేసి ఉంటాడు. దానికే నువ్వు ఇలా ఆలోచిస్తావా అంది జున్ను వాళ్ళ అన్నయ్యని వెనకేసుకు వస్తూ. ఆహా, అవునా? నిజంగా హెల్ప్ చేయాలంటే చెయ్య పట్టుకుని నడిపిస్తే చాలు కదే. ఇలా ఎత్తుకుని తీసుకురావడం ఏమిటి? మీ అన్నని నేను ఆల్రెడీ అడిగాను అన్నాడు విక్కీ. అవునా, ఏమడిగావు? మా అన్నయ్య ఏం చెప్పాడు అడిగింది జున్ను. ఏం చెప్తాడు, చాలా తెలివిగా సమాధానం చెప్పి జారుకున్నాడు. ఇంకా తనకే ఒక క్లారిటీ లేదుట. క్లారిటీ వచ్చాక ఫస్ట్ నీతోనే చెప్తా మామా అన్నాడు. నాకైతే చూస్తేనే అర్థమవుతోంది, మీ అన్నయ్య ఆ పిల్లతో పీకల దాకా ప్రేమలో ఉన్నాడు. ఒకవేళ లేకపోయినా మనం దింపాలి, అప్పుడే మనకి లైన్ క్లియర్ అవుతుంది అన్నాడు విక్రమ్. నీ మొహం, నీకన్నీ అనుమానాలే విక్కీ. పోలీస్ బ్రెయిన్తో ఆలోచించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నేను నీతో రేపు మాట్లాడతాను, అమ్మ పిలుస్తోంది అంటూ కాల్ కట్ చేసింది జున్ను. విక్రమ్ చెప్తుంది నిజమేనా? ఇందాక నేను కూడా చూశాను కదా, మా అన్నయ్య అనుతో కొంచెం క్లోజ్గా బిహేవ్ చేస్తున్నాడు. విక్రమ్ చెప్పింది నిజమేనేమో, అనుని మా అన్నయ్య ఇష్టపడుతున్నాడేమో. చూద్దాం ఏమవుతుందో అని తనలో తానే అనుకుంటూ రూమ్ బయటికి నడిచింది జున్ను. ఒరే దొంగ సచ్చినోడా, నేను వద్దు అంటున్నా కూడా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళావు. ఇప్పుడు సరాసరి మా ఇంటికే వచ్చేస్తున్నావు. ఎలారా నేను వదిలించుకోవడం అని మనసులో అనుకుంటూ పైకి నార్మల్గా మాట్లాడుతోంది అనన్య. అభి సార్, నేను మా ఇంటికి క్యాబ్లో వెళ్ళిపోయేదాన్ని కదా, మీకెందుకు సార్ శ్రమ, చెప్తే వినరు అంది అనన్య. అను, ఇప్పుడు టైం చూడు, మార్నింగ్ ఎప్పుడో మా ఇంటికి వచ్చావు. ఇంత లేట్ టైం మీ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా గొడవ జరుగుతుంది. నేను మాట్లాడతాను మీ ఇంట్లో వాళ్ళతో. సైలెంట్గా ఉండు. నువ్వు బాగా నీరసంగా కనిపిస్తున్నావు. ఏదైనా జ్యూస్ తాగుతావా? నో థ్యాంక్స్ సార్, నాకేమీ వద్దు అంది అనన్య. అన్ను, నిన్ను అడగడం వేస్ట్, నేనే తాగిస్తా అని మనసులో అనుకుంటూ జ్యూస్ క్యాంటీన్ ముందు బైక్ ఆపి, భయ్యా 2 యాపిల్ జ్యూస్ ఇవ్వు అన్నాడు అభిరామ్. సార్ నాకేమీ వద్దు. అను, నేను నిన్ను సైలెంట్గా ఉండమని చెప్పాను. నోరు మూసుకుని కూర్చో. చాలా బ్లడ్ పోయింది నీకు, నీరసంగా ఉన్నావు. కొంచెం జ్యూస్ తాగు సీరియస్గా చెప్పాడు అభిరామ్. నా మీద వీడి పెత్తనం ఏమిటి? బండ విధవ, తాగకపోతే బలవంతంగా నోట్లో పోసినా పోస్తాడు అని మనసులో అనుకుంటూ యాపిల్ జ్యూస్ తాగుతూ అభిరామ్ వైపు చూసి చూడనట్టు చూస్తోంది అనన్య. జ్యూస్ తాగడం కూడా రాదా? చూడు మూతి నిండా అంటూ తానే చేతితో అనన్య లిప్స్ తుడిచాడు. హోయ్, ఏంటయ్యా నువ్వు? నాకు చెప్తే నేను తుడుచుకుంటాను కదా, ఎక్స్ట్రాలు చేస్తున్నాడు అని మనసులో అభిరామ్ని తిట్టుకుంటూ పైకి నార్మల్గా మాట్లాడుతూ కొంచెం 2 అడుగులు అభిరామ్కి దూరంగా నడిచి, థ్యాంక్ యూ సార్ అంటూ చూసి చూడనట్టు చూస్తూ, సార్ చిన్న రిక్వెస్ట్. ఏంటి అను? నాతో పాటు మీరు మా ఇంటికి రావద్దు, సందు చివర డ్రాప్ చేస్తే చాలు, నడుచుకుంటూ వెళ్ళిపోతాను అంది అనన్య. బైక్ డ్రైవ్ చేస్తున్న అభిరామ్కి వినిపించేలాగా కొంచెం ఎద్దరెక్కి వంగి అభిరామ్ చెవు దగ్గర మాట్లాడుతూ, అను, అసలు నువ్వెందుకు భయపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అసలు నీ తప్పు ఏముంది అను? ఎందుకు నువ్వు ఇంతలా భయపడుతున్నావు? నీతో పాటు నేను కూడా ఉన్నాను కదా అన్నాడు అభిరామ్. ఒరే జిడ్డు వెదవా, నీకెన్నిసార్లు చెప్పాలరా? అసలు నా భయం నువ్వే. నీ వల్లే నేను ఇంతలాగా భయపడుతున్నాను. మా డాడీ ఆఫీస్ నుంచి వచ్చే ఉంటారు. ఒక అబ్బాయి బైక్ ఎక్కితేనే మా డాడీ ఊరుకోరు. ఇంక నువ్వు నన్ను ఏకంగా భీమ్ బాయ్ లాగా ఎత్తుకుని తీసుకువెళ్తే ఊరుకుంటారా అని మనసులో అనుకుంటూ, సార్ మీకు మా డాడీ గురించి తెలియదు, చాలా పెద్ద గొడవ అవుతుంది సార్ అంది అనన్య.
అను మీ ఇల్లు వచ్చేసింది, ఏం గొడవ అవుతుందో నేను చూస్తాను, నువ్వు దిగు అన్నాడు అభిరామ్. బాబోయ్, అప్పుడే మా ఇల్లు వచ్చేసిందా? నేను మాటల్లో పడి సరిగ్గా లొకేషన్ని కూడా అబ్జర్వ్ చేయలేదు అని మనసులో అనుకుంటూ, ఎందుకు సార్ ఇంత ఫాస్ట్గా డ్రైవ్ చేశారు? మీతో మాట్లాడుతూ నేను అసలు చూడనే లేదు. ఫస్ట్ నేను లోపలికి వెళ్తాను సార్, తర్వాత మీరు రండి అని అంటూ లోపలికి వెళ్ళడానికి ట్రై చేసింది అనన్య. అను ప్లీజ్ నడవకు, మళ్ళీ బ్లీడ్ అవుతుంది, నేను వస్తున్నా కదా అన్నాడు అభిరామ్. అను యూ క్యాన్ డూ, నువ్వు నడవగలవు, త్వరగా నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపో, లేకపోతే ఈ అభిగాడు నిన్ను ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్తాడు అని తనలో తానే అనుకుంటూ ఫాస్ట్గా నడవడానికి ట్రై చేస్తోంది అనన్య. అభిరామ్ బైక్ పార్క్ చేసి అనన్య వైపు చూస్తే తను బలవంతంగా నడవడానికి ట్రై చేయడం వల్ల ఒత్తిడికి చిన్నగా కాలు నుంచి బ్లీడ్ అవుతోంది. అను నీకు చెప్తే అర్థం కావట్లేదా? తెలుగులోనే కదా మాట్లాడుతున్నాను అని కొంచెం కోపంగా మాట్లాడుతూ ఫాస్ట్గా వచ్చి అనన్యని ఎత్తుకున్నాడు అభిరామ్. అభిరామ్ అనన్యని ఎత్తుకుని లోపలికి వస్తూ ఉంటే గుమ్మంలోనే కూర్చుని ఉన్న గాయత్రమ్మ, ఒసే గంగా, కొంప మునిగింది, నీ కూతురు అన్నంత పని చేసింది, వాడెవడో ఏకంగా నీ కూతుర్ని ఎత్తుకుని మరీ తీసుకొస్తున్నాడు, సిగ్గు లేకుండా ఇది వాడి చంకెక్కి కూర్చుంది అని అంటూ కర్ర సహాయంతో గబగబా అడుగులు వేస్తూ గంగ దగ్గరికి వెళ్ళి చెప్పింది గాయత్రమ్మ. ఏంటత్తయ్య గారు మీరంటోంది? మన అనునేనా మీరు చూసింది? మీకు ఈ మధ్య చత్వారం బాగా పెరిగిపోయింది అంది గంగ. ఓసేయ్ తింగరి మాలోకం, చెప్తే వినవేమిటి? కావాలంటే వచ్చి చూడవే, మీ ఆయన హాల్లో కూర్చుని నీ చిన్న కూతురు అలెక్యతో కబుర్లు చెప్తున్నాడు, వాడి కంట పడితే ఇంకేమైనా ఉందా అంది గాయత్రమ్మ. గంగ చెయ్యి పట్టుకుని వాకిట్లోకి తీసుకువస్తూ, అయ్య బాబోయ్ ఏంటండి, నిజంగానే అను అన్నంత పని చేసిందా? నాకు కాలు చెయ్యి ఆడట్లేదు. గంగా నువ్వు కంగారు పడకు, ముందు నువ్వు వెళ్ళి వాళ్ళిద్దరినీ వాకిట్లోనే ఆపు, అసలు విషయం ఏమిటో అక్కడే మాట్లాడి కనుక్కో, మీ ఆయన చూడకుండా నేను తలుపు దగ్గరికి వేస్తాను అంది గాయత్రమ్మ. సరే అత్తయ్య గారు అని అంటూ లోపలికి రాబోతున్న అభిరామ్ని ఆపి, ఏంటి బాబు, ఎవరు నువ్వు? మా అమ్మాయినేంటి ఎత్తుకుని తీసుకువస్తున్నావు అడిగింది గంగ కంగారు పడుతూ అనన్య మెడవైపు యగాదిగా చూస్తూ. ఆంటీ, లోపలికి వచ్చి మాట్లాడకూడదా? ఇక్కడే సమాధానం చెప్పమంటారా అడిగాడు అభిరామ్. అలా కాదు బాబు, మా అమ్మాయిని నువ్వు ఇలా ఎత్తుకు తీసుకువస్తుంటే ఏమయ్యిందో అని కంగారుగా ఉంది అంది గంగ. ఆంటీ, అనన్య కాలికి దెబ్బ తగిలింది, తను నడవలేకపోతోంది, హాస్పిటల్కి తీసుకువస్తున్నాను, అట్లీస్ట్ 2 days రెస్ట్గా ఉండమని చెప్పారు డాక్టర్స్ అన్నాడు అభిరామ్. అయ్యో, కాలికి దెబ్బ తగిలిందా? ఏమైందే రాక్షసి, ఇంట్లో ఎగిరినట్టు బయట కూడా ఎగరడం మొదలుపెట్టావా? రా బాబు, లోపలికి రా, పర్వాలేదు అని అంటూ అడ్డు తప్పుకుంది గంగ. మమ్మీ, మమ్మల్ని ఇలాగే లోపలికి రమ్మంటావా? డాడీ లేరా? నొక్కి నొక్కి మాట్లాడుతోంది అనన్య. మరేమీ పర్వాలేదు, మీ నానమ్మ తలుపు దగ్గరికి వేసింది అను, మనం సందులో నుంచి వెళ్ళిపోదాం, రా బాబు కొంచెం తీసుకురా అని అంటూ గంగ దారి చూపిస్తుంటే అభిరామ్ దొడ్డిగుమ్మం మీద నుంచి అనన్యని ఇంట్లోకి తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోపెట్టాడు. గంగ దగ్గరికి వచ్చి ఈ విషయం తెలుసుకున్న గాయత్రమ్మ అనన్య కాలికి తగిలిన దెబ్బని యగాదిగా చూస్తూ, ఇంత పెద్ద దెబ్బ ఎలా తగిలిందే నీకు? ఒంటి మీద ఆ చొక్కా ఏంటి? ఆ అబ్బాయికేమో చొక్కా లేదు, నీ ఒంటి మీదేమో చొక్కా ఉంది, మొహం అంతా మట్టి, అసలు నీకు ఇంటికి రావడానికి ఇంత లేట్ ఎందుకు అయ్యింది అని అడుగుతూ కళ్ళజోడు సరిచేసుకుంటూ పెద్ద కళ్ళు చేసుకుని పరీక్షగా అనన్య వైపే చూస్తూ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తోంది గాయత్రమ్మ. ఇదిగో ముసలి, అసలే మెంటల్గా ఉన్నా, ఇంతకు మించి ఇంకొక క్వశ్చన్ అడిగినా నీ కళ్ళజోడు లాగేసి పగల కొట్టేస్తాను చెప్తున్నా, అప్పుడే నీ తిక్క కుదురుతుంది, టీవీకి కాస్త రెస్ట్ వస్తుంది అంది అనన్య గాయత్రమ్మకు మాత్రమే వినిపించేలాగా. అనన్యని అభిరామ్ని సిఐడి రేంజ్లో చూస్తూ, వీళ్ళిద్దరి మధ్య ఇంతే జరిగిందా, ఇంకేమీ లేదా అని అనుకుంటూ కళ్ళజోడు సరిచేసుకుంటూ వాళ్ళనే గమనిస్తోంది గాయత్రమ్మ. అభిరామ్ ఒంటి మీద బనీన్ తప్ప మరేమీ లేకపోవడం, అనన్య ఒంటి మీద షర్టు ఉండడం చూసి అనన్యకి అభిరామ్ హెల్ప్ చేశాడని అర్థమై, బాబు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని అంటూ అనన్య రూమ్లోకి వెళ్ళింది. అమృత,
మొన్న ఈ మధ్య అను ఏదో షర్ట్ కొంది కదా, ఎక్కడ ఉంది అడిగింది గంగ అనన్య కబోర్డు మొత్తం వెతుకుతూ. అమ్మా, అది అనన్య పర్సనల్. తనకి కాబోయే వాడికి ఇవ్వాలని కష్టపడి శారీస్కి ఎంబ్రాయిడింగ్ చేసి ఆ డబ్బులతో కొనుక్కుంది. ఆ షర్టు నీకెందుకు అంది అమృత. అమ్మో, ఏం జరిగిందో ఏంటో తెలియదు. అనన్యని వాళ్ళ సార్ గారు వాళ్ళ అబ్బాయి ఎత్తుకుని ఇంటికి తీసుకువచ్చాడు. ఒళ్ళంతా మట్టి కొట్టుకుపోయి ఉంది మీ చెల్లి. కాలికి ఇంత పెద్ద దెబ్బ. ఆ అబ్బాయి వస్తూనే మీ చెల్లిని హాస్పిటల్లో కూడా చూపించాడు. ఇంకా అను ఒంటి మీద ఆ అబ్బాయి షర్టు ఉంది. అతనేమో షర్ట్ లేకుండా మన ఇంట్లో నుంచున్నాడు. ఖచ్చితంగా అతను అనన్యకి హెల్ప్ చేశాడు. ఏం జరిగిందో ఏంటో అనన్యని అడిగి చిన్నగా తెలుసుకుందాము. పాపం ఫస్ట్ అతనికి ఒక షర్ట్ అయినా ఇవ్వాలి కదా అంది గంగ. గంగ చెప్పేదంతా విని షాక్ అయిపోయిన అమృత, అవునా అమ్మా, ఉండి ఇప్పుడే ఇస్తాను అంటూ లాకర్ ఓపెన్ చేసింది. ఏంటే, ఇదేమైనా బంగారమా? బీరువా లాకర్లో పెట్టారు అడిగింది గంగ. నీ కూతురు అన్నుకి ఇది బంగారమే, కావాలంటే చూడు, ఆ షర్ట్ కవర్లో ఒక లెటర్ కూడా రాసి పెట్టింది అంది అమృత. అవునా అంటూ చదవడం మొదలుపెట్టింది గంగ. ఎక్కడున్నావురా నా ప్రిన్స్, నీకోసం నీ ప్రిన్సెస్ ఎంతో ప్రేమగా కొన్న షర్టు. నేను నీకు ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్ ఇదే. దీనిపై నా పెదవులతో ముద్ర వేశాను. ఎందుకో తెలుసా, నువ్వు ఎక్కడ ఏ పనిలో ఉన్నా ఈ షర్టు వేసుకున్న ప్రతి క్షణం నేను నీకు గుర్తుకు రావాలని, ఎక్కడికి వెళ్ళినా త్వరగా నా దగ్గరకు వచ్చేయాలని. ఒక వైట్ పేపర్ మీద రాసి ఆ షర్ట్ ట్రాన్స్పరెంట్ కవర్లో పెట్టింది అనన్య. ఏంటి ఈ మాటలేంటి, ఈ లెటర్ ఏమిటి? ముందు నీకు కాదు, దీనికి పెళ్లి చేస్తే పోయేది. ఈ పేపర్ తీసేసి షర్ట్ ఇస్తాను అని అంటూ అనన్య రాసుకున్న లెటర్ తీసేసి పక్కన పడేసి ఆ షర్ట్ తీసుకువెళ్ళి అభిరామ్కి ఇచ్చి, బాబు, ఈ షర్ట్ వేసుకుని మీరు వెళ్ళి హాల్లో కూర్చోండి అంది గంగ. వాళ్ళ బామ్మతో పోట్లాడే ప్రాసెస్లో అభిరామ్కి వాళ్ళమ్మ ఆ షర్ట్ ఇచ్చిన సంగతి గమనించనే లేదు అనన్య. థ్యాంక్స్ ఆంటీ. అనన్యని తన రూమ్లోకి తీసుకువెళ్ళడానికి నా హెల్ప్ ఏమైనా కావాలంటే అడగండి, నేను హాల్లో కూర్చుంటాను అని అంటూ తన ఫోన్ చూసుకుంటూ హాల్లోకి వెళ్ళి కూర్చున్నాడు అభిరామ్. ఎవడే వీడు, ఏమనుకుంటున్నాడు? మా ముందే నిన్ను ఎత్తుకు తీసుకువెళ్తా అంటున్నాడు. కాళ్ళు విరగ్గొడతాను పిల్ల కుంకకి అంది గాయత్రమ్మ కళ్ళజోడు సరి చేసుకుంటూ అభిరామ్ వైపు కోపంగా చూస్తూ. ఏంటమ్మా నువ్వు మా అభి సార్ కాళ్ళు విరగ్గొడతావా? ముందు హిమాలయ పర్వతాల్లో నుంచున్నట్టు బ్రేక్ డ్యాన్స్, అలా ఊగిపోకుండా సరిగ్గా నుంచో, ఒక్క నిమిషం. చేతికర్ర సహాయం లేకుండా నడవలేవు కానీ కాళ్ళు విరగ్గొడుతుందంట, పెద్ద పహిల్వాన్ మరి అని అంటూ అని తెగ నవ్వుతోంది అనన్య. చూసావా గంగా, ఆ అబ్బాయినంటే దీనికి కోపం వస్తోంది. నేను కావాలనే అన్నాను, నా అనుమానం నిజమే. లేకపోతే ఈ రాక్షసి ఊరుకుంటుందా? ఆ పిల్లాడు ఎత్తుకుని తీసుకువస్తుంటే దీనికి ఇష్టం కాబట్టే సైలెంట్గా ఉంది. లేకపోతే ఈ బ్రహ్మరాక్షసి ఎప్పుడూ ఆ అబ్బాయి పీక కొరికేసేది అంది గాయత్రమ్మ అనన్య తల మీద మొట్టికాయ వేస్తూ. అబ్బా ఒసే ముసలి, ఏంటి నీకేం కావాలి? అవునే, వాడంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఏం చేస్తావు అంది అనన్య తన తలని రుద్దుకుంటూ. అబ్బబ్బబ్బా, ఆగండి అత్తయ్య గారు, మీరిద్దరూ ఇలా గట్టిగా కేకలు వేస్తూ మాట్లాడుకుంటుంటే మీ అబ్బాయి వచ్చి దీని అవతారం చూసి ఏం జరిగింది అంటే ఏం చెప్తామో అంది గంగ. ఓసే పిచ్చిమాలోకం, నా కొడుకు వచ్చి అడిగేదేమిటి? మనమే అడిగి తెలుసుకోవాలి. నోరు విప్పకుండా ఇంతింత కళ్ళు వేసుకుని ఎలా చూస్తోందో అంది గాయత్రమ్మ అనన్య వైపు చూస్తూ. ఇప్పుడే కదా వచ్చింది, తానే చిన్నగా చెప్తుందిలేండి. పదాను, స్నానం చేసి వెంటనే ఈ బట్టలు మార్చుకో అని నడవలేకపోతున్న తన కూతురుని చూసి, అయ్యో పిచ్చి తల్లి, చాలా పెద్ద దెబ్బ తగిలింది అంది గంగ. తగలక ఏమవుతుంది, కుదురుగా ఒకచోట కూర్చుంటుందా? నిప్పులు తొక్కిన కోతిలాగా ఎగురుతూనే ఉంటుంది అంది గాయత్రమ్మ. ఇప్పుడు అర్థమైంది బామ్మ నాకు, మా తాత ఎందుకు అంత తొందరగా టికెట్ తీసుకున్నాడో. నీ దెబ్బ తట్టుకోలేక హాయిగా స్వర్గానికి వెళ్ళి రంభతో డ్యాన్స్ చేస్తూ ఉంటాడు, లక్కీ ఫెల్లో అంది అనన్య. పిల్ల కుంక, ఇంకొక్క ముక్క మాట్లాడావంటే కాళ్ళు విరక్కొడతాను అంది గాయత్రమ్మ. రివర్స్లో ఇంకా ఏదో అనన్య అనబోతుంటే
అనో, ఏంటి ఆ మాటలు పెద్దవాళ్ళతో? నోరు మూసుకుని పదా అని గంగ చెయ్యి పట్టుకుని వాష్రూంలోకి తీసుకువెళ్ళిపోయింది. హాల్లో కూర్చొని చదువుకుంటున్న అలేఖ్య ఒక సమ్రాక ఇబ్బంది పడడం చూసి, పాపా ఇలారా నేను చెప్తాను అని పిలిచాడు అభిరామ్. అభిరామ్ వైపు కొంచెం డౌట్గా చూస్తూ, ఇందాక మీరే కదా బైక్ మీద వచ్చారు అడిగింది అలేఖ్య. హా అవును నేనే, నా పేరు అభిరామ్. మీ అక్క అనన్య కూడా నా దగ్గరే ట్యూషన్కి వస్తుంది అన్నాడు అభిరామ్. ఓహో, అయితే మీరేనా అభి సార్ అంటే? ఐఎమ్ అలేఖ్య, స్టడీ ఇన్ 10th క్లాస్, ఉషోదయ పబ్లిక్ స్కూల్ అని గడగడ మాట్లాడుతోంది అలేఖ్య. ఓకే ఓకే, నీకేదో సమ్ తెలియక ఇబ్బంది పడుతున్నావు కదా, కెన్ ఐ హెల్ప్ యూ అడిగాడు అభిరామ్. అభిరామ్ హెల్ప్ చేస్తా అనగానే తన బుక్స్ అన్నీ తీసుకుని వచ్చింది అలేఖ్య. మధ్య మధ్యలో అభిరామ్ వైపు చూస్తూ అతను చెప్పే లెక్కలు వింటూ నవ్వుని కంట్రోల్ చేసుకుంటోంది అలేఖ్య. ఏంటి పాప, నన్ను చూసి అలా నవ్వుతున్నావు అడిగాడు అభిరామ్. అది అది మా అను అక్క మీ గురించి మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తే నాకు నవ్వొస్తోంది అంది అలేఖ్య. అవునా, నా గురించి ఏం చెప్పింది మీ అను అడిగాడు అభిరామ్. అమ్మ బాబోయ్, మీతో చెప్తే నన్ను చంపేస్తుంది, సారీ నేను చెప్పలేను అంది అలేఖ్య. రోడ్డు మీద ఐస్ క్రీమ్ అబ్బాయి వెళ్తూ ఉండడం చూసి, ఐస్ క్రీమ్ తింటావా అలేఖ్యని అడిగాడు అభిరామ్. హా తింటాను, కానీ మమ్మీ వద్దంటుందిగా అంది అలేఖ్య కొంచెం డల్గా ఫేస్ పెట్టి. మీ మమ్మీ ఏమీ అనరులే, నేను కొనిపెట్టానని చెప్పు, దా ఇద్దరం కలిసి తిందాం అంటూ అలేఖ్య చెయ్యి పట్టుకుని బయటకు తీసుకువెళ్ళి తనకిష్టమైన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కొనిపెట్టాడు అభిరామ్. చాలా ఇష్టంగా ఐస్ క్రీమ్ తింటున్న అలేఖ్యని చూసి, ఇంకొకటి కావాలా అడిగాడు అభిరామ్. హా కావాలి అంది అలేఖ్య. సరే అయితే ఇక నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ ఓకేనా అన్నాడు అభిరామ్ మరొక ఐస్ క్రీమ్ అలేఖ్య చేతికి అందిస్తూ. ఓకే ఓకే, ఇక నుంచి నువ్వే నాకు బెస్ట్ ఫ్రెండ్, ఎప్పుడు వచ్చినా ఇలాంటి ఐస్ క్రీమ్ కొనిస్తారా అడిగింది అభిరామ్ వైపు చూస్తూ పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని. ఓ వై నాట్, ఖచ్చితంగా కొనిస్తాను. మరి ఫ్రెండ్స్ మధ్య సీక్రెట్స్ ఉండకూడదు కదా. మీ అను అక్క నా గురించి ఏం మాట్లాడిందో చెప్తావా అడిగాడు అభిరామ్. ఓకే చెప్తాను, కానీ నువ్వు మా అక్కతో చెప్పకూడదు, దానికి నేను చెప్పానని తెలిస్తే చంపేస్తుంది అంది అలేఖ్య ఐస్ క్రీమ్ తింటూ రొట్టలు వేస్తూ. ఓకే చెప్పను. ఇంతకీ మీ అను అక్క నా గురించి ఏం చెప్పింది అడిగాడు అభిరామ్. ఒకరోజు మా అక్క మీతో ఫేస్ రీడింగ్ వచ్చు అని చెప్తే మీరు అది నమ్మి మా అక్క చెప్పే సోది అంతా విన్నారంట కదా అంది అలేఖ్య. అదేంటి, అనుకి ఫేస్ రీడింగ్ రాదా? కానీ తను చెప్పింది వింటే అలా అనిపించలేదే అడిగాడు అభిరామ్. మా అక్క ఇలా ఎంతమందికి చెప్పిందో తెలుసా? ఫస్ట్ వాళ్ళ ఫేస్ని బాగా గమనించినట్టు బిల్డప్ ఇస్తుంది, తర్వాత ఏదో గెస్ చేసినట్టు ఫేస్ పెట్టి మీరు ఎవరి గురించో బాగా ఆలోచిస్తున్నారు అని అంటుంది. మీతో కూడా అలాగే అంది కదా అంది అలేఖ్య నవ్వుతూ. అవును నిజమే, అలాగే అంది ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు అభిరామ్. సరే నెక్స్ట్ మా అక్క ఏమందో చెప్తాను, మిమ్మల్ని ఒక విషయం బాగా డిస్టర్బ్ చేస్తోందని అంది కదా అని ఇంకా నవ్వుతోంది అలేఖ్య. అవును అంది, తాను చెప్పింది అంతా నిజమే, అప్పుడు నేను నిజంగానే ఆలోచిస్తున్నాను. 1 మినిట్, నేను చెప్పేది మీరు పూర్తిగా వినండి. మీరు ఆ విషయంలో ఒక క్లారిటీకి రావాలని ట్రై చేస్తున్నారు అని కూడా అంది కదా అని అలేఖ్య అని పక్కపక్క నవ్వుతోంది. నిజంగానే అప్పుడు ఒక సిచ్యువేషన్ గురించి నేను బాగా ఆలోచిస్తున్నాను, ఇందులో నవ్వుకోవడానికి ఏముంది, ఎందుకు నవ్వుతున్నావు అడిగాడు అభిరామ్. సార్ ఒక్కసారి మీరే ఆలోచించండి, మా అక్క ఫస్ట్ మిమ్మల్ని ఏం అడిగింది, మీరు ఎవరి గురించో బాగా ఆలోచిస్తున్నారు అని అంది. నిజానికి ఎవరైనా సరే మరొకరి గురించి ఆలోచించకుండా ఎప్పుడు ఉంటారు? అసలు అలా జరగదు కదా, కావాలంటే చెక్ చేసుకోండి అంది అలేఖ్య. అవును నిజమే, ఇప్పుడు కూడా నేను అను గురించి ఆలోచిస్తున్నాను అని తనలో తానే అనుకుంటూ అని చిన్న నవ్వు నవ్వాడు అభిరామ్. నెక్స్ట్ మా అక్క మీతో ఏమందో గుర్తు తెచ్చుకోండి, మిమ్మల్ని ఒక విషయం బాగా డిస్టర్బ్ చేస్తుంది అని.
ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో డిస్టర్బ్ అవుతూనే ఉంటారు కదా అంది అలేఖ్య అని నవ్వుతూ. లాస్ట్లో మా అక్క మీరు ఆ విషయంలో క్లారిటీకి రావాలని ట్రై చేస్తున్నారని కూడా చెప్పే ఉంటుంది అంది అలేఖ్య. నిజమే, అలాగే చెప్పింది అంటూ తల ఊపాడు అభిరామ్. మనం ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ సొల్యూషన్ గురించి వెతుక్కుంటూ ఉంటాం కదా, ఇది ప్రతి ఒక్కరి విషయంలో జరిగేదే. ఇందుట్లో ఫేస్ రీడింగ్ ఎక్కడ ఉంది సార్, జస్ట్ హ్యూమన్ సైకాలజీ తప్ప. మా అక్క ఏదో తన తెలివిని ఉపయోగించి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది, మీరేమో దాని మాటలకి గంగిరెద్దులాగా తల ఊపుతూనే ఉంటారంట కదా అంది అలేఖ్య అని నవ్వుతూ. ఏంట్రా అలేఖ్య, అలా మాట్లాడచ్చా? మనమిద్దరం ఫ్రెండ్స్ కదా, అలా తిట్టచ్చా అడిగాడు అభిరామ్. నేనెక్కడ తిట్టాను? మా అక్క మీ గురించి చెప్తూ అలాగే మాట్లాడింది, అవే మాటలు నేను చెప్తున్నాను అంది అలేఖ్య. ఓహో అవునా, ఇంతేనా, ఇంకా ఏమైనా మాట్లాడిందా అడిగాడు అభిరామ్. మాట్లాడలేదు, కానీ మీకు ఒకటి చూపిస్తాను, నాతో రండి అని అభిరామ్ చెయ్యి పట్టుకుని అనన్య రూమ్లోకి తీసుకువెళ్ళింది. రూమ్ అంతా చాలా నీట్గా ఉంది. ఈ రూమ్ ఎవరిది చుట్టూ చూస్తూ అడిగాడు అభిరామ్. నేను మా అక్క వాళ్ళం ముగ్గురం ఇదే రూమ్లో నిద్రపోతాం అంది అలేఖ్య. అవును, రూమ్లో నాకేదో చూపిస్తానన్నావు చుట్టూ చూస్తూ అడిగాడు అభిరామ్. ఇదిగోండి, ఇది మా అక్క రీసెంట్గా రాసుకున్న వీక్లీ టైం టేబుల్. ఎవ్వరికీ కనిపించకూడదని సీక్రెట్గా బుక్ సెల్ఫ్లో జాగ్రత్తగా పెట్టింది, కానీ నేను చూశానుగా, దానికి తెలీదు నేను చూశానని అని అంది అలేఖ్య అనన్య రాసుకున్న టైం టేబుల్ అభిరామ్కి చూపిస్తూ. వీక్లీ టైం టేబుల్ రాసుకుందా అంటే వారానికి ఒక్కసారి టైం టేబుల్ మారుస్తుందా? ఏది టివ్వు అని అంటూ అనన్య రాసిన టైం టేబుల్ని పరీక్షగా చూశాడు అభిరామ్. వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా? వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ లవ్ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.